ఇప్పుడు భక్తి అన్న మాట ఎంత వైశాల్యాన్ని పొందింది. భక్తి కేవలం ఒక గదిలో పూజకి పరిమితం కాదప్పుడు. అందుకే నేను నిన్నను మీతో మనవి చేశా, విస్తరిస్తే భక్తి, సంకుచితమైతే కామం. నీరు ఆవిరైపోయి అంతటా నిండిపోతే భక్తి, నీరు గడ్డ కట్టి మంచైపోతే కామం, కేవలం కోరిక. కాబట్టి భక్తి వేరు, కామము వేరు. అటువంటి భక్తి యందు తరించాలి అంటే ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదాన్ని ఆధారంగా చేసుకుని బ్రతకడం, ధర్మాన్ని పట్టుకోవడమే నిజమైనటువంటి భక్తి. అందుకే అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభం. మూడో ఉపమానం చెప్తున్నారు శంకరాచార్యుల వారు. భక్తి అంటే సాధ్వీ నైజ విభం. భార్య భర్తకి దగ్గరగా ఉండాలి అని లేదు. శీలవతి, సుగుణవతి, మహాపతివ్రత అయినటువంటి ఇల్లాలు ఎప్పుడూ భర్తని స్మరిస్తూ ఉంటుంది. ఎందుకు స్మరిస్తూ ఉంటుంది అంటే ఒక్కటే కారణం, నేను ఈ పని చేస్తే నా భర్త యొక్క కీర్తి ఏమవుతుంది అని ఆలోచిస్తుంటుంది. అలా ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ ఉండి భర్త కొరకే ఏ పనైనా చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి ఇల్లాలి యొక్క ప్రవర్తన ఏది ఉన్నదో ఆమెని సాధ్వి అని, ఆమె యొక్క నడవడిని సాధ్వి యొక్క నడవడి అని పిలుస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అంత ఐశ్వర్యానికి రాముడు అధికారి. రాముడు యవరాజ్య పట్టాభిషేకం పొందాలి. రాజ్యంలో ఒక్కడు కూడా రాముడు యవరాజ్య పట్టాభిషేకమును పొందరాదన్నవాడు లేడు. ఇక్ష్వాకు వంశ నియమం ప్రకారం పెద్ద కొడుకుది రాజ్యాధికారం. అటువంటి రాముడి యందు ఏ దోషం లేకపోయినా నిన్న రాజ్యం ఇస్తానన్న దశరథ మహారాజు గారు మరునాడు ఉదయం పిలిచి అరణ్యవాసానికి వెళ్ళిపోమన్నాడు. తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి నేను అరణ్యాలకు వెళ్ళిపోతానని రాముడు బయలుదేరిపోతుంటే సీతమ్మ తల్లి నేను నీతో వచ్చేస్తానని బయలుదేరింది. బయలుదేరుతున్న సీతమ్మ ఒక మాట అంది, నా జీవితంలో సుఖము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంతఃపురంలో ఉండి భోగభాగ్యాలు అనుభవించడం కాదు. రామా, మీరెక్కడుంటారో అది అయోధ్య, మీరు ఎక్కడ ఉండరో అది అరణ్యం. ఇక్కడ అంతఃపురం ఉన్నా మీరు లేని నాడు నాకు అది అయోధ్య కాదు అంటూ ఆమె ఒక శ్లోకం చెప్పింది. పరమాద్భుతమైనటువంటి శ్లోకం. నా తల్లి అంది, నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథః, నాపతి సుఖమే దీత యస్యాదపి శతాత్మజా. రామా, ఏమిటో అరణ్యంలో పులులుంటాయి, సింహాలుంటాయి, పావులుంటాయి, పక్షులుంటాయి, భయం ఉంటుందని మీరు అంటున్నారు. కానీ నాకు మీరెక్కడున్నారో అక్కడే సుఖం. ఇక్కడ మామగారున్నా, అత్తగారులున్నా, సైన్యం ఉన్నా, అంతఃపురం ఉన్నా, భోగభాగ్యాలున్నా నాకు ఇక్కడ సుఖం లేదు. ఎందుకో తెలుసా? కులవతి అయినటువంటి ఇల్లాలికి ఒక లక్షణం ఉంటుంది. నా తంత్రి వాజ్యతే వీణ. వీణ తీగని గోటితో పెనగుతారు. పెనగితే వీణ మోగుతుంది. వీణ తీగ మోగింది అనరు, వీణ మోగింది అంటారు. పెనగి గోటి దెబ్బలు తిన్నది వీణ తీగ. కీర్తి వచ్చింది వీణకి. నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథః. రథం వెడుతోంది అంటారు. రథచక్రాలు వెళ్ళిపోతున్నప్పుడు ముళ్లలోనూ అనేకమైన రాళ్ల మీద, గాజు పెంకుల మీద ఎక్కుతాయి. అలా కష్టపడి వెడుతున్న రథచక్రాలు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. చక్రముల వలన రథానికి కీర్తి వచ్చింది. తీగల యొక్క కష్టం వల్ల వీణకి కీర్తి వచ్చింది. నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథః, నాపతి సుఖమే దేత. అసలు భర్త ఎంతో కీర్తివంతుడై ధర్మాన్ని పట్టుకున్నవాడైతే ఆమెకి ఏమీ తెలియకపోయినా ఆయనని అనుగమించిన కారణం చేత ఆయన ఇల్లాలు అని ఎంతో గౌరవిస్తారు. కాబట్టి భర్త వలన భార్యకి కీర్తి తప్పరామా, భర్తతో కలిసి ఉండడంలో కీర్తి ఉంది. కానీ భర్త కన్నా ఇంకా ఎక్కడో ఏదో భోగం ఉంటుంది, సుఖం ఉంటుంది అనుకున్న ఆడదానికి కీర్తి ఎక్కడుంది? యస్యాదపి శతాత్మజ అంది సీతమ్మ. నిద్రమంచం నుంచి లేచి ఆమె కాలు కింద పెడుతున్నప్పుడు, అమ్మా నువ్వు కాలు కింద పెట్టడానికి వీల్లేదని అత్యంత ప్రేమ కలిగినటువంటి 9 కుమారులు తమ అరచేతులు నేల మీద పెట్టి, అమ్మా నా అరిచేతుల్లోనే నువ్వు కాళ్ళు వేస్తూ నడమ్మా అని నడిపించగలిగినటువంటి 9 కుమారుల వలన పొందిన సుఖం కన్నా భర్త వలన పొందిన సుఖమే స్త్రీకి ఎక్కువ. అందుకని రామా, నేను మిమ్ములను విడిచిపెట్టి ఉండను, మీరెక్కడున్నారో నాకు అక్కడే సుఖం అంది. ఇంత ధర్మాత్ముడు నా భర్త అని సంతోషించింది. కానీ
అరణ్యానికి వచ్చాను, ఇక్కడ ఇలా ఉంది ఏమిటని ఒక్కనాడు నా తల్లి బెంగ పెట్టుకున్నది లేదు. అది సాధ్వి అంటే. సాధ్వి మనసు ఎప్పుడూ ఎక్కడుంటుంది అంటే భర్త మీద ఉంటుంది. భర్త సంతోషమే తన సంతోషము, భర్త కీర్తి తన కీర్తి. భర్త కీర్తికి కళంకం వచ్చేది భర్తకిష్టం లేని పని, తనకిష్టం కాని పని. యస్యాదపి శతాత్మజ అంది సీతమ్మ. నిద్రమంచం నుంచి లేచి ఆమె కాలు కింద పెడుతున్నప్పుడు, అమ్మా నువ్వు కాలు కింద పెట్టడానికి వీల్లేదని అత్యంత ప్రేమ కలిగినటువంటి 9 కుమారులు తమ అరచేతులు నేల మీద పెట్టి, అమ్మా మా అరిచేతుల్లోనే నువ్వు కాళ్ళు వేస్తూ నడమ్మా అని నడిపించగలిగినటువంటి 9 కుమారుల వలన పొందిన సుఖం కన్నా భర్త వలన పొందిన సుఖమే స్త్రీకి ఎక్కువ. అందుకని రామా నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండను, మీరెక్కడున్నారో నాకు అక్కడే సుఖం అంది. ఇంత ధర్మాత్ముడు నా భర్త అని సంతోషించింది. కానీ అరణ్యానికి వచ్చాను, ఇక్కడ ఇలా ఉంది ఏమిటని ఒక్కనాడు నా తల్లి బెంగ పెట్టుకున్నది లేదు. అది సాధ్వి అంటే. సాధ్వి మనసు ఎప్పుడూ ఎక్కడుంటుంది అంటే భర్త మీద ఉంటుంది. భర్త సంతోషమే తన సంతోషము, భర్త కీర్తి తన కీర్తి. భర్త కీర్తికి కళంకం వచ్చేది భర్తకిష్టం లేని పని, తనకిష్టం కాని పని. అందుకే అనసూయమ్మ ఒక మాట అడిగింది అయోధ్యకాండలో. ఏమమ్మా నాకు ఒక మాట అనిపిస్తుంటుంది సీతమ్మ, ఈ లోకంలో అసలు భర్త కన్నా గొప్ప బంధువు ఇంకా ప్రపంచంలో లేడు. ఎందుచేత అంటే తపకృతమిహావ్యయం అందావిడ. చేసిన తపస్సు ఎలా తనలోనే ఉండి రక్షిస్తుందో అలా ఒక ఆడదానికి ప్రపంచంలో ఎవరిచ్చినా మితంగానే ఇస్తారు. అమితంగా ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడే. ఈమె ఇల్లాలు అని పసుపు కుంకాలు పొందడానికి, బొట్టు పెట్టించుకోవడానికి అధికారం ఆయన జీవించి ఉండడం వల్ల వచ్చింది. ఆమె తల్లి అనిపించుకోవడానికి కారణం, ఆమె మాతృత్వానికి కారణం ఆయనే అయ్యాడు. ఆయన చేసిన సమస్త పుణ్యకర్మలలో సగభాగం ఆవిడికి వెళ్ళిపోయి అనంతమైన పుణ్యం లభించింది. ఆయన ఒక యజ్ఞం చేస్తే ఆయన పక్కన ధర్మపత్నిగా తాను కూర్చుని హవిస్సు ఇవ్వడానికి అధికారాన్ని భర్తకి కల్పించి తత్ఫలితంలో సగాన్ని పొందుతోంది. అమితంగా ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడేనమ్మా. నీకు భర్త మీద ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి, ఎలా భర్తను అనుగమించావు అని అడిగింది. సీతమ్మ తల్లంది పాణిప్రదాన కాలేచ యత్పురాత్మగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి. అమ్మా నాకు పాణిప్రదానం, ఆఖరికి చేతిలో చేయించుతున్నప్పుడు కూడా మా అమ్మ నాకు ఆడదాని ధర్మం చెప్తూనే ఉందమ్మా, అందుకే నాకు ఈ ధర్మం తెలిసిందమ్మా అంది. భార్య భర్తని అలా అనుగమిస్తుంది. ఆయన కీర్తికి కళంకం వస్తుంది అన్న పని, ఆయనకి కష్టం కానిది నాకు కష్టం అవడానికి వీలు లేదు. ఆయనకి సుఖం అనిపించినదేదో అది నాకు కూడా సుఖమే. ఇది తేలిక మాట కాదు. లోకంలో మీరు రామాయణం చదివితే ఒక అద్భుతమైన విషయం కనపడుతుంది. వాల్మీకి మహర్షి ఎక్కడా ఎవరికి కితాబులు ఇవ్వరు. అయోధ్యకాండలో అరణ్యవాసానికి సీతారాములు వెళ్ళినటువంటి ప్రారంభంలో ఒక రోజు రాత్రి పడుకోవలసి వచ్చింది. గుహుడు సీతారాములకి రక్షణ చేస్తున్నాడు. నిషాదులైనటువంటి ఆటవికులందరూ చుట్టూ నిలబడి ఉన్నారు. అసలు పరపురుషుడు తెలియనటువంటి తల్లి నా తల్లి. అటువంటి సీతమ్మ రామచంద్రమూర్తి పడుకుంటానంటే మంచం మీద పడుకోనన్నాడని, భూషీనం చేస్తానన్నాడని అరటి డొప్పలు గడ్డి ఆకులు తెచ్చి నేల మీద పడేశాడు గుహుడు. రాముడు పరమ సంతోషంగా, తండ్రి ఏడుస్తూ ఉండుంటారు, ఇవాళ ఇంటి దగ్గర మా అమ్మ ఏడుస్తూ ఉంటుందని నేను పలహారం కూడా చేయనని ఆచమనం చేసి పడుకున్నాడు. పడుకుంటే నా భర్త భూమి మీద అరటి డొప్పలు గడ్డిలో పడుకుంటే నేను ఎలా పడుకుంటానన్న మాట నా నోటి వెంట రాదు. నేను కూడా నా భర్తతో కలిసి అలాగే పడుకుంటాను, నా భర్తకి సుఖము నాకు సుఖము అని సీతమ్మ వెళ్ళి రాముడి పక్కన పడుకుని అంతమంది ఆటవికులు చూస్తుండగా నిద్రపోయింది ఆవిడ. ఆవిడకే నిజంగా నిద్ర పట్టకపోతే మనస్సు ఎక్కడో సంక్షోభంలో ఉన్నట్టు. ఎంతమంది చూస్తే నాకెందుకు, నా భర్త పక్కన నేను పడుకున్నాను, నిద్రపోయిందంతే నా తల్లి. లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి గుహుడు అడిగాడు, నీకు 4 అరటి పట్టలు పడేస్తాం పడుకోమన్నాడు. లక్ష్మణుడు అన్నాడు, కథం దాశరథౌ భూమౌ శయనే సహసీతయా శక్త్యా లుబ్ధామయా జీవితం లుబ్ధం వా సుఖానివా. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినటువంటి వృద్ధుడైన దశరథ మహారాజు గారు బిడ్డలు లేకపోతే పుత్రకామేష్టి చేస్తే కన్నటువంటి కొడుకు, సకల సుగుణాభిరాముడైనటువంటి వాడు
16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి వాడు కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని చెప్పబడినటువంటి రామచంద్రమూర్తి అలా నేల మీద పడుకునుంటే సామాన్యమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించింది సీతమ్మ శ్రీరామాయణంలో. ఎంత కష్టంలో ఉంది, కష్టమన్న మాట అన్వయమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే సీతమ్మే. రాముడిది కూడా కష్టం కాదు. ఎందుచేతనంటే కష్టం తీరిపోయేది ఎప్పుడు అంటే కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక మనిషి ఉంటే చాలు. ఎంత కష్టంలో ఉన్నా చెప్పుకోవడానికి ఒకడు ఉంటే కష్టం కొంత తీరుతుంది. సీతమ్మకి అబల, జనక మహారాజు గారి కూతురు, రాముడి ఇల్లాలు, దశరథుడి పెద్ద కోడలు, ఎండకన్నిరుగని తల్లి, అటువంటి ఆమె లంబకన్న లలాటంచ లంబోదర పయోదరాం లంబోష్ఠీం లంబజుబుకాం లంబాస్యాం లంబజానుకాం అన్న అంత వికృతమైనటువంటి రాక్షస స్త్రీల మధ్య శిశుపా వృక్షం కింద కూర్చుని ఉంటే, అటువంటి తల్లి అంత శోకంలో ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి కూడా మనిషి లేడు, వినేవాడు లేడు. ఎందుకు ఈ పాతివ్రత్యం? రావణుడి పాంపు చేరని బోధ చేసేవాళ్లే. అటువంటి చోట రాముడు ఉన్నాడిని నమ్మి పతివ్రతగా నిలబడిపోయిన సీతమ్మ దగ్గరికి స్వామి హనుమ వచ్చి, అమ్మా ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావో, ఒక్కసారి వచ్చి నా భుజం మీద కూర్చో అమ్మా, నిన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తికి సమర్పిస్తానమ్మా అంటే, అది కూడా మామూలుగా తీసుకెడతాననుకుంటున్నావేమోనమ్మా. హనుమ యొక్క వాగ్వైభవం అంటే అలా ఉంటుంది. ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానల అన్నారు. యజ్ఞం చేసినప్పుడు ఇంద్రాయ స్వాహ అని హవిస్సిస్తే అగ్నిహోత్రుడు దాన్ని పట్టుకుని ఇంద్రుడికి ఇస్తాడు. అగ్ని పట్టుకెళ్ళాడని అపవిత్రం అవదమ్మా, అగ్ని పట్టుకెళ్ళడం వల్ల పవిత్రం అవుతుంది ఆ హవిస్సు. అలా నేను తీసుకెళ్లడం వల్ల అమ్మా నీ పవిత్రతకి భంగం కలగదు సుమా, వచ్చి నా భుజం మీద కూర్చోమన్నారు. అంటే తల్లి పక్కున నవ్వండి, నువ్వే ఇంతున్నావా? లంకాపట్టణంలో సీతమ్మని అన్వేషించేటప్పుడు చీకటి పడుతుండగా ఆయన శరీరాన్ని బాగా సంక్షిప్తం చేశారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన అంటారు వాల్మీకి మహర్షి. పిల్లి పిల్లంత వారైపోయి లంకాపట్టణాన్ని వెతికారు. హనుమా నువ్వే పిల్లి పిల్లంత ఉన్నావు, నీకో భుజం, ఆ భుజం మీద నేను కూర్చోవడం, 100 యోజనముల సముద్రాన్ని దాటడం, రాముడి దగ్గరికి తీసుకెళ్లడం, ఈ మధ్యలో నేనన్నా పడిపోవచ్చు, రాక్షసులు రావచ్చు, యుద్ధం జరగచ్చు, జయాపజయములు విధి నిర్ణీతములు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, నేను ఎలా వచ్చి నీ భుజం మీద కూర్చుంటాను. హనుమకి చాలా బాధ కలిగింది. అమ్మా ఇంత మాట అంటావా? హనుమంటే ఇంతే ఉంటారనుకుంటావా? చూడమ్మా నేనంటే ఏమిటో చూపిస్తానన్నారు. మేరుమందర సంకాచౌ భవౌదీప్తామల ప్రభ అగ్రతవ్యవతస్తే చ సీతాయా వనరోత్తమ అన్నారు మహర్షి. మేరు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చినటువంటి పెనంలా పెద్ద ముఖంతో, దంష్టలతోటి, పరిగల వంటి భుజాలతో నించున్నారు. అమ్మా చూశావా అమ్మా, ఇప్పుడు నాతో రా అన్నారు. ఇంకొక ఆడదైతే అంత కష్టంలో ఉన్నందుకు ఎగిరి గంతేసిన అయినా నన్ను దిగబెట్టేసేయండి. సీతమ్మంది భక్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరం తు పుంసో వనర పుంగవ. ఆనాడు నేను స్పృహలేని స్థితిలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చాడు కాబట్టి నేను వచ్చాను తప్ప నేను స్పృహలో ఉండగా పరపురుషుణ్ణి ఎట్టి పరిస్థితులలో తాకి మాత్రం నీతో నేను రాను. రాముడే రావాలి, తన ధనస్సులో బాణములను సంధించాలి, లంకాపట్టణం మీద ప్రయోగించాలి. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జగర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కనకంట పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చెడ్డకాండముల్. ఈ లంక కాలిపోవాలి, అప్పుడు నన్ను రాముడు తీసుకెళ్ళాలి. అది రాముడికి కీర్తి తప్ప, రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు లేనప్పుడు హనుమెత్తుకెళ్ళి సీతమ్మని రాముడికి ఇచ్చారు. ఇప్పుడు నా భర్త కీర్తి మాసిపోతుంది, నా భర్త కీర్తికి తగని పని నేను చెయ్యను, ఇక్కడే ఉంటానన్నారు. అమ్మా ఎంత గొప్ప తల్లివమ్మా, ఇప్పుడు కూడా భర్త గురించి ఆలోచించావు. యుక్త రూపం త్వయా దేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీ స్వరూపస్య సాధ్వీ వినయస్య చ అన్నారు మహర్షి. అక్కడ ప్రయోగించారు సాధ్వీ అన్న మాటని. అమ్మా ఇప్పుడు కూడా భర్త మీద ఎంత భక్తి అమ్మా, రానన్నావమ్మా నాతో. అమ్మా నీకొక్క నమస్కారం, నేనేం చెప్పగలనమ్మా నీ భర్తృభక్తికి అన్నారు. అటువంటి సాధ్వి, భర్త హృదయాన్ని అర్థం చేసుకోవడం అంటే సాధ్వి యొక్క లక్షణం. అందుకే శిశుపా వృక్షం మీద కూర్చున్న హనుమ అంటారు, అసలు ఇంత గొప్ప సీతమ్మని విడిచిపెట్టి ఆ రాముడు ఎలా బ్రతికుండగలిగాడన్నారు. ఇన్నాళ్ళు రామభక్తుడైనటువంటి హనుమ సీతమ్మ దర్శనమైన తర్వాత దుష్కరం కృతవాన్ రామో యయమాం మక్తకాసిరీం సీతాం వినా మహాబాహు ముహూర్తం అభిజీవతి. అసలు రాముడి గుండె కాదు బండ,
ఇంతకాలం సీతమ్మని విడిచిపెట్టి ఉండగలిగాడంటే ఎలా ఉండగలిగాడు, ఇటువంటి తల్లిని ఎలా విడిచిపెట్టి ఉండగలిగాడు అనుకున్నారు. అటువంటి సీతమ్మ వంక చూసి హనుమంటారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తం విజీవతి. సీతమ్మ మనస్సు సీతమ్మ దగ్గర లేదు, రాముడి మనస్సు రాముడి దగ్గర లేదు. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ బ్రతికారన్నారు. అందుకే ఇప్పటికీ వివాహం చేసి శుభలేఖ వేస్తే సీతారాముల్లే వేస్తారు మూర్తిగా. అటువంటి దాంపత్యానికి ప్రతీక అయినటువంటి సీతమ్మ భర్త కీర్తి కొరకు హనుమతో కూడా రావడానికి అంగీకరించలేదు. చిట్ట చివర అసలు పతాక స్థాయిలో వచ్చింది పరీక్ష. అగ్ని ప్రవేశం చేయమన్నారు స్వామి. ఆయనకి సీతమ్మ తల్లి మీద అనుమానం ఉండి కాదు, ఆయన కర్తవ్యత నిష్ఠ అటువంటిది. రాజారాముడిగా కూర్చున్నప్పుడు రాజపత్నిగా ఆమె కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు యోగ్యత లేనిది అని ఎవరు అనడానికి వీల్లేదు. నీ యోగ్యత నువ్వు నిరూపించుకుని నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలన్నారు. అది ఆయన హృదయం. రాముడెవరో సీతమ్మకి తెలుసు. అందుకే అగ్ని ప్రవేశం చేసి అగ్ని పునీత అయిపోయికి వచ్చింది. అంత అగ్ని ప్రవేశం చేయిస్తేనే లోకం అనరాని మాటలు అనేసిందే. నిజంగా చేయించకుండా తీసుకొస్తే ఇవాళ రాముడిని కీర్తించుండేది ఆ లోకం. తీసుకొచ్చి పట్టాభిషేకం చేసుకుంటే ఒక రజకుడు అనరాని మాటలు అన్నాడని సీతమ్మ తల్లిని గర్భిణిని తీసుకెళ్లి గంగా నది ఒడ్డున లక్ష్మణస్వామి దింపేస్తే రాముడి హృదయం ఏమిటో సీతమ్మకి తెలుసు. అద్భుతమైన మాట అంది నా తల్లి. ఆవిడంది, బిడ్డల్ని ధార్మికంగా పరిపాలించడానికి ఆదర్శవంతమైన రాజుగా తాను ఉదాహరణగా ఉండాలి కాబట్టి నన్ను రాముడు పంపాడు తప్ప రాముడు నా మీద అనుమానం ఉండి పంపినవాడు కాదు. రామహృదయం నాకు తెలుసు లక్ష్మణ. కాబట్టి నన్ను పంపడం వల్ల నన్ను విడిచి ఉండలేక ఈ ప్రజలే నేను సీతమ్మకి దూరం అవడానికి కారణమని తన కోరిక భగ్నమైన శోకంలోంచి వచ్చిన కోపం వల్ల ప్రజలని పీడించవద్దన్నా అని చెప్పింది నా తల్లి. ఏమి కర్తవ్యత నిష్ఠ అంటూ ఒక మాట అంది. ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి చెప్తారు, నఖల్వజ్జైవ సౌమిత్రే జీవితం జాహ్నవీ జలే చజేయం రాజవంశస్థు భక్తుర్మే పరిహాస్యతే. లక్ష్మణ, నాకు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, ఎదురుగుండా గంగా నది ప్రవహిస్తోంది. 2, గర్భంలో సంతానం ఉంది. గంగలో దూకి శరీరం విడిచిపెట్టడం. రాముడు ఏకపత్ని వ్రతుడు. ధార్మికంగా వంశాభివృద్ధి కొరకు నన్ను చేపట్టాడు. రాముడి సంతానాన్ని రాముడికి ఇచ్చేసి అవతార పరిసమాప్తి చేస్తాను తప్ప గంగలో దూకను. ఏ రాముడు నేను శరీరం విడిచిపెడితే ఇక ఇంకొక స్త్రీని చేపట్టి సంతానాన్ని పొందక సంతానం లేని పురుషుడుగా మిగిలిపోతాడో అలా మిగల్చడం ధర్మపత్నిగా నా యొక్క కర్తవ్యం కాదు. రాముడి కీర్తి కొరకు, రాముడి అభ్యున్నతి కొరకు బిడ్డల్ని కని పెంచి పెద్ద చేసి సుశిక్షితుల్ని చేసి ధర్మాత్ముల్ని చేసి రాముడికి అప్పచెప్పి అవతార పరిసమాప్తి చేసేస్తానంది. ఎక్కడో అక్కడ సీతమ్మ ఉన్నదన్నంత కాలం రాముడు ఉన్నాడు. సీతమ్మ అవతార పరిసమాప్తి చేస్తే రాముడు అవతార పరిసమాప్తి చేసేసాడు. అది సీతారాములంటే, అది సీతమ్మ అంటే. ఎప్పుడు ఆలోచించినా భర్త గురించే. అటువంటి సాధ్వి నైజ విభం. సాధ్వికి పక్కనే భర్త ఉండాలని లేదు, ఎప్పుడూ భర్త గురించి ఆలోచిస్తుంది. అలా ఎప్పుడూ భగవంతుణ్ణి గురించి ఆలోచించడం భక్తుని యొక్క లక్షణం. ఏది చేస్తున్నా ఇవాళ నేను ఈ పని చేస్తే మళ్ళీ రేపు పూజా మందిరంలోకి వెళ్ళడానికి నాకు అర్హత ఉంటుందా? నా స్వామి పాదములు చాపి నా దగ్గర పాద్యము పుచ్చుకుంటారా? నన్ను చూసి ఛీ ధూర్తుడా అని తల తిప్పుకుంటారా? అమ్మో, రేపు నేను పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు నా స్వామి నా చేత పూజలు అందుకోని పని నేను చెయ్యను అని ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించి పని చేసేవాడెవరో వాడు సాధ్వి. భర్త గురించి ఆలోచించినటువంటి భక్తుడు. అప్పుడు ఇంకా దగ్గరగా ఉంటాడు మానసికంగా. సాధ్వి నైజ విభం లతా క్షితిరుహం. ఇక్కడ ఒకదానినొకటి పెనవేసుకుపోతాయి. ఒక పెద్ద చెట్టుకి తీగ అల్లుకుంది, అల్లుకుని పువ్వులు పూసింది. పరాశర భట్టరు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిరిజభుజ శాఖ శ్రీ సఖానోకహర్ది స్తననైన గుడుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమై లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్ అంటారు. పెద్ద వృక్షానికి పెద్ద పెద్ద పువ్వులున్న తీగ అల్లుకున్నట్టు తన యొక్క వక్షోజములు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమునకు నొక్కుకునేటట్టుగా కౌగిలించుకున్నటువంటి లక్ష్మీదేవి చేత కౌగిలింపబడినటువంటి విష్ణువుని మేము ఆరాధిస్తున్నాం అంటారు. శంకర భగవత్పాదులు కూడా శివానంద లహరిలో సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సద్వాసనాశోభితం
భోగింద్రాభరణం సమస్త సుహన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ భ్రమరాంబ చేత కౌగిలింపబడిన మల్లికార్జునుని మేము సేవిస్తున్నామంటారు. ప్రకృతి పురుషులు కలిసి ఉంటారు, లేకపోతే అదొక ప్రమాదం. కాబట్టి చెట్టుని అల్లుకున్న తీగ ఎలా ఉంటుందో భక్తుడు భగవంతుడితో అలా కలిసిపోతాట. అప్పుడు ఇక తీగని వేరు చేయడం సాధ్యం కాదు. అలా అల్లుకుంటాయి రెండు. ఇప్పుడు తీగ వలన చెట్టు కందమా, చెట్టు వలన తీగ కందమా అంటే ఎవరు చెప్పలేరు. వాల్మీకి మహర్షి రామాయణంలో లేదు. కానీ ఒక విషయం మీతో మనవి చేస్తాను. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. అగ్రత ప్రయౌ రామ మధ్యే సీతా సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నారు. అకస్మాత్తుగా రాముడు ఆగిపోయాడు. లక్ష్మణుడిని పిలిచి అన్నాడు, సీతమ్మని పిలిచి అన్నాడు, సీతా సీతా చెట్టు చూసావా ఎంత పెద్ద చెట్టు? ఆ చెట్టుకి చెట్టుగా అందం లేదు. ఒక తీగ అల్లుకుని చెట్టంతా పాకేసి పువ్వులు పూసింది. ఆ తీగ అల్లుకుని అన్ని పువ్వులతో ఉండడం వల్ల చెట్టుకు అందం వచ్చింది, అవునా అన్నాడు. అంటే సీతమ్మంది, నాకు అలా అనిపించట్లేదు. అది ఎంత గొప్ప తీగైనా ఎన్ని పువ్వులతో ఉన్నా ఆ చెట్టు ఆధారంగా దొరకకపోతే నేల మీద పాకితే పశువులు తినేసేవి, మనుష్యులు తొక్కేసేవారు. అంత పెద్ద చెట్టు ఆధారంగా దొరికింది కాబట్టి తీగ శోభించింది. చెట్టుదే అందమని నేను అనుకుంటున్నానంది. అంటే రాముడి ఉద్దేశ్యం ఏంటంటే తీగ అంటే ఆడది. సీత నీ వంటి భార్య లభించడం వల్ల నాకు కీర్తి లభించింది లోకంలో అని ఆయన అన్నాడు. సీతమ్మంది, కాదు కాదు, చెట్టు అంటే పురుషుడు, మీ వంటి భర్త దొరికాడు కాబట్టి నా శీలం శోభించింది అని ఆవిడంది. ఇద్దరు నీ వలన నేనంటే నా వలన నువ్వు అంటున్నారు, నీ వలన నేనంటున్నారు. ఇలా కాదని రాముడు లక్ష్మణస్వామి వెనక తిరిగి అన్నాడు, తీగ వల్ల చెట్టు కందమా, చెట్టు వల్ల తీగ కందమా లక్ష్మణ నువ్వు చెప్పన్నాడు. లక్ష్మణస్వామి అన్నాడు, తీగ వల్ల చెట్టు కందమో చెట్టు వల్ల తీగ కందమో నాకు తెలియదు కానీ అన్నయ్య, అన్ని పువ్వులతో సువాసనతో ఉన్న ఆ లేత తీగ చెట్టునంతా అల్లుకుని ఉండగా, ఆ తీగ అల్లుకున్న చెట్టు పువ్వులతో కాయలతో ఉండగా దాని కింద కూర్చుని విశ్రాంతి తీసుకునే బాటసారినైన నేను అదృష్టం అంటున్నయ్యా. సీతారాములు అన్నయ్య వదినలుగా దొరికి మిమ్మల్ని అనుగమించగలిగిన నా జన్మ అదృష్టం అని లక్ష్మణస్వామి అన్నాడు. లతాక్షితిరుహం, తీగ చెట్టు నల్లుకున్నట్టు అల్లుకుంటుంది. ఎప్పుడు చుట్టూ అల్లుకుని ఉంటాడు, భగవంతుడితోటే ఉంటాడు. కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద వినిన మనము మనము భగవంతు వలకొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అలా ఎప్పుడు భావనల యందు భగవంతుడితో అల్లుకుపోయిన వాడెవరున్నాడో ఆ భక్తి లతాక్షితిరుహం. ఆఖరికి వచ్చేటప్పటికి సింధు సరిద్వల్లభం. నది ప్రవహించి 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 వెళ్ళి ఎవరు దారి చెప్పకపోయినా తానే వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయిన తరువాత ఇంకా నదిలో కలిసిపోయినట్టు నది సముద్రంలో కలిశాక, ఓ నది సముద్రం నుంచి వేరుగా కనపడు అంటే ఇక కనపడదు. అంకోలం గింజ వేరుగా కనపడుతుంది కింద పడినప్పుడు, తీగ చెట్టు నుంచి వేరుగా కనపడుతుంది, భార్య భర్త నుండి వేరుగా కనపడుతుంది. కానీ నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక కనపడదు. భగవంతుణ్ణి వేదప్రోక్తమైన కర్మల చేత పరమభక్తితో ఆరాధించి 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 భగవంతుణ్ణి ధార్మికమైన భగవత్ ప్రోక్తమైన కర్మల చేత భక్తితో ఆరాధించడం వల్ల ప్రీతి పొందినటువంటి భగవంతుడిచ్చినటువంటి జ్ఞానము వలన నేను శరీరము కాదు ఆత్మ అని ఎవరు జ్ఞానమును పొందాడో అటువంటి వాడు జీవన్ముక్తుడు అంటారు. శరీరం పడిపోయాక ఇక ఆయన కైవల్యాన్ని పొందాడు అంటారు. కాబట్టి అటువంటి జీవన్ముక్తి పొందడమే, శరీరంతో ఉన్నా సరే ఇక ఆయనకి నేను శరీరం అన్న భ్రాంతి ఉండదు, సాక్షిగా చూస్తూ ఉంటాడు. శరీరం వంక కూడా చూస్తూ ఉంటాడు. అలా భగవాన్ రమణులకు సర్కోమా శస్త్రచికిత్స చేశారు. పుండంతా కోసేసరి కట్టు కట్టారు. ఆయన్ని తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టారు. బయట చలేస్తోంది. తీసుకొచ్చి మంచం కింద హీటర్ పెట్టారు. తెల్లవారేటప్పటికి ఆయన ఒళ్ళంతా తెల్లగా అయిపోయి పగిలిపోయినట్లు అయిపోయి నెత్తురు చుక్కలు పైకి చిమ్మింది. డాక్టర్లు వచ్చి చూసన్నారు, ఇది ఆపరేషన్ తప్పు కాదు, ఈ సర్కోమాకి ఆపరేషన్ చేస్తే హీటర్లు పెట్టకూడదు. ఎవరు పెట్టారు ఈ హీటర్లు?
నరకం అనుభవించేసినట్టే అంత బాధగా ఉంటుంది. శరీరం బద్దలైపోతుంది. అసలు ఎంత క్లేశపడ్డారో రాత్రిన. ఎవరు పెట్టారు హీటర్లని అడిగారు. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అన్నారు, బయట చలిగా ఉంది, ఆపరేషన్ అయిందని హీటర్ పెట్టాం. హే భగవన్, ఇంత కష్టంగా ఉన్నప్పుడు పిలిచి హీటర్ తీసేయమంటే తీసేస్తాం కదా, ఎందుకు పిలవలేదన్నారు. ఆయన అన్నారు, వాళ్ళేమో దీన్ని కోసేస్తే ఇది బాగుంటుందని దీన్ని కోశారు. అప్పుడు చూశాను తమాషా, మీరేమో కోసేసిన తర్వాత బయట చల్లగా ఉంది కాబట్టి హీటర్ పెడితే దీనికి బాగుంటుందని మీరు హీటర్ పెట్టారు. ఇదేమో మాకు కోశారని నిప్పెట్టింది, మీరు హీటర్ పెట్టారని రాత్రి బద్దలై ఇంకా బాధపడింది. మీరు చేస్తున్నవి చూస్తున్నాను, వాళ్ళు చేస్తున్నవి చేస్తున్నాను, ఇది పడుతున్న బాధలు చూస్తున్నాను, మాకేమీ అన్ని చూస్తున్నాము అన్నారు రమణులు. అది జ్ఞానం అంటే. అది అతికించుకుంటే వచ్చేది కాదు. చిన్నతనంలో మేము ఇంట్లో అన్నం ముద్ద ఇవ్వలేదని అంటించడానికి కాగితాలన్నీ కత్తిరించి గాలిపటానికి తోక ఉమ్ముతో అంటించేవాళ్ళం. ఇలా ఎగరేగానే ఊడిపోయేది. జ్ఞానం అంకురించకుండానే జ్ఞానిలా ప్రవర్తిస్తే అది నిలబడదు. గోచీ పెట్టుకున్న వాళ్ళందరూ రమణ మహర్షి కాలేరు. రమణ మహర్షి అయిపోయిన తర్వాత నువ్వేం కట్టుకున్నావు, ఏం చుట్టుకున్నావు అన్న దానితో సంబంధం లేదు. ఆ సాక్షిగా నిలబడగలిగినటువంటి స్థితి సముద్రమునందు నది కలిసిపోవడం. అందుకే సనాతన ధర్మంలో సాగర సంగమం అంత గొప్పదైంది. సాగరంలో స్నానం చేస్తే మహాసంకల్పం చెప్పి స్నానం చేస్తారు. కాబట్టి అందుకే కుంతీదేవిని కృష్ణ పరమాత్మ అడిగాడు, నీకేం కావాలత్తా అని అడిగాడు. కృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధాన లోకేశ్వర దేవత నీక బ్రహ్మణ గోగణర్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అంటూ ఈ భవలతలని త్రుంచేసేయి అంటూ ఆవిడ ఒక మాట అంది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంది. గంగానది ప్రవహించి సముద్రంలో కలిసిపోయినట్లు ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని సుఖాలు పడ్డానో, ఇంకా ఈ భవలతలు తీసేయి. ఈ యాదవులని, నా కొడుకులని, ఈ వ్యామోహాలు, ఈ అల్లర్లు నాకొద్దు. ఇక నా మనస్సు ఏ కదలిక కదిలినా నీ గురించి ఆలోచన చేసి కదిలినటువంటి గంగ చిట్ట చివర సముద్రంలోకి చేరిపోయినట్టు నీకు నాకు భేదం లేకుండా నీ యందు నేను ఐక్యమైపోయి రెండుగా ఉన్నవి ఒక్కటైపోయేటట్టు పతంజలి మహాభాష్యం చేస్తూ అంటాడు. అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు. అనేకముగా ఉన్నవి ఒకటిగా మారిపోవడమే యోగము. అటువంటి యోగాన్ని నాకు కటాక్షించి నీకు నాకు భేదము లేని జీవ బ్రహ్మైక్య సిద్ధిని కటాక్షించమని అడుగుతుంది. అదిగో అలా కలిసిపోవడమే నది ప్రవహించి సముద్రంలో కలిసిపోవడం. ఎక్కడ ఇక వేరు చేసి చూపించడం సాధ్యం కాదో, ఇక తాను పరమాత్మ యందు లయమైపోయి ఉండిపోతాడో, తాను పరమాత్మగా నిలబడిపోగలుగుతాడో, అంటే తాను ఆత్మగా అనుభవంలోకి రాగలుగుతాడో, ఆ స్థితి భక్తి యొక్క చిట్ట చివరి స్థితి. దీన్ని ఆవిష్కరిస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదులు. సనాతన ధర్మమునందు భక్తి యొక్క వైభవము అంత గొప్పది. ఆ భక్తిని, ఆ సనాతన ధర్మ వైభవాన్ని రామాయణం ఎక్కడ ఏ సందర్భంలో ఎలా కావాలో అలా ప్రకాశింపచేస్తూ ఉంటుంది.